హలో గాయ్స్, ఈరోజు పూరి ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను పూరి పిండి కలిపే వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. నేను పూరి పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నానండి ముద్దగా. తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, చేతులు అవి అంటుకోకుండా ఉంటాయనేసి. అంతేగాని నేనేం పూరి పిండిలో పెరుగు, బనానా, షుగరు అలాంటివి ఏం వేయలేదండి. నేను చెప్పిన విధంగా ఒకసారి పూరీని ట్రై చేయండి. చాలా మెత్తగా ఉంటాయండి, చల్లగా పోయా కానీ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. నార్మల్గా పూరి రుద్దుకున్నట్లే రుద్దుకున్నానండి. పూరీలన్నీ రుద్దుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలండి. ఇది ఒక చిన్న టిప్ అండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే పూరీలు అనేవి చాలా మెత్తగా ఉంటాయండి. పూరి సిమ్లో పెట్టుకున్నారంటే పూరీలు చాలాసేపు కాల్చాలండి. చాలాసేపు కాలిస్తే పూరీలు గట్టి పడతాయండి. ఈ టిప్ చాలా మందికి తెలిసి ఉంటుందండి, తెలియని వాళ్ళ కోసం చెప్పానండి. వీడియోలో చూస్తున్నారు కదండి పూరీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా పూరీలు చాలా టేస్ట్గా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు.